నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: ఇత్తడి వస్తువులకు వరల్డ్ ఫేమస్ అజ్జరం, పెరవలి మండలం అజ్జరం ఇత్తడి వస్తువుల తయారీ ఎగుమతులపై ప్రత్యేక కథనం। జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తా, ఏపీడబ్ల్యూజేఎఫ్ సన్మాన కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్ హామీ। ఘనంగా మానవతా సేవా సంస్థ జంగారెడ్డిగూడెం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం, అభినందనలు తెలిపిన ప్రముఖులు। నైరుతి రుతుపవనాలు, ద్రోణుల ప్రభావంతో జంగారెడ్డిగూడెంలో భారీ వర్షం, ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు। నాణ్యమైన ఇత్తడి పాత్రలు కొనాలి అనుకుంటున్నారా? ఇంట్లో అలంకరణకు ఇత్తడి యాంటిక్విటీ వస్తువులు కావాలా? ఓంకార నాదం వినిపించే గుడి గంటలు, 4 ఊర్లకు వినబడే చర్చ్ గంటలు కావాలా? అయితే మీరు ఆ ఊరు వెళ్లాల్సిందే। ఏంటి, ఎవరైనా ఏదైనా కావాలంటే మాల్స్, షాప్స్ చెప్తారు, కానీ ఇక్కడ ఊరు గురించి మాట్లాడుతున్నామేంటి అనుకుంటున్నారా? అదే మరి ఆ ఊరి స్పెషల్। సాధారణ గ్రామం అయినా అక్కడి నుంచి విదేశాలకు వస్తువులు ఎగుమతి అవుతాయి। ఇంతకీ అంత ప్రత్యేకతలున్న ఊరు ఎక్కడుంది? దాని పేరేంటి? ఇప్పుడు చూద్దాం। తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అజ్జరం గ్రామం ఇత్తడి వస్తువులకు ఎంతో ఫేమస్। అక్కడ ఎక్కడ చూసినా ఇత్తడి వస్తువులే మనకు దర్శనమిస్తాయి। గ్రామంలోని ఏ గడపలో చూసినా ఇత్తడి వస్తువుల తయారీలో స్థానికులు నిమగ్నమై ఉంటారు। అజ్జరం గ్రామం సుమారు 4000 మంది పైచిలుకు జనాభా కలిగిన ఓ గ్రామం। ఇక్కడ సుమారు 90% వరకు జనాభా తమ కుల వృత్తులతో సంబంధం లేకుండా ఇత్తడి వస్తువులు తయారీపైనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు। వీరు గత 3 తరాలుగా ఇత్తడి వస్తువుల తయారీపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు। ఇక్కడ కళాకారులు గతంలో పెద్ద ఎత్తున ఇత్తడి వస్తువులను తయారు చేసేవారు। అయితే ప్రస్తుతం ఫ్యాక్టరీలలో తయారైన ఇత్తడి వస్తువులు ఇబ్బడి ముబ్బడిగా మార్కెట్లో అందుబాటులో ఉండటంతో దీనిపై ఆధారపడి జీవిస్తున్న చేతి వృత్తుల వారికి ఆదరణ కాస్త తగ్గింది। రాగి, జింక్ మిశ్రమంతో ఇత్తడి వస్తువులు తయారు చేస్తారు। ఇత్తడి పాత్రలను ఉపయోగించడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి। జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఇత్తడి పాత్ర దోహదపడుతుంది। శరీర ఆరోగ్యానికి ఇత్తడి పాత్రల వాడకం మంచిదని ఆయుర్వేదం కూడా సూచిస్తోంది। ఈ ప్రయోజనాలు తెలిసిన వారు, హస్తకళలపై మక్కువ కలిగిన వారు మాత్రం అజ్జరంలో తయారయ్యే ఇత్తడి వస్తువులకే జై కొడుతున్నారు। ఇక్కడ గృహోపకరణాలుగా ఉపయోగించే బెందెలు, కాగులు, కళాయి గిన్నెలు, గుండిగలు, పళ్ళెలు కూడా తయారు చేస్తారు। అలాగే దేవాలయాలకు సంబంధించిన ఇత్తడితో తయారు చేయబడిన మకర తోరణాలు, కలశాలు, ధ్వజస్తంభ తొడుగులు, పంచలోహ విగ్రహాలు ఇత్తడితో తయారు చేస్తారు। ఇలా తయారు చేసిన వస్తువులను మార్కెట్లో షాపులకు విక్రయిస్తారు। ఇక ఇక్కడ తయారైన వస్తువులకు బయట మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది। కేజీ వస్తువు ధర 600 నుంచి 900 రూపాయల వరకు క్వాలిటీని బట్టి తయారు చేస్తున్నారు। రాష్ట్రం నలుమూలలకే కాకుండా దేశంలో వివిధ రాష్ట్రాలకు, అలాగే వివిధ దేశాలకు సైతం ఎక్స్పోర్ట్ అవ్వటంతో ప్రపంచవ్యాప్తంగా ఇత్తడి వస్తువులకు అజ్జరం గ్రామం ఫేమస్ అయింది। కొంతమంది బడాబాబులు విదేశాల నుంచి వాట్సాప్ కాల్ చేసి మరీ వారికి కావాల్సిన వస్తువులు ఇక్కడ తయారు చేయించుకుంటున్నారు। అలా తయారు చేసిన వస్తువులను కార్గో విమాన సర్వీసుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు। క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా అడిగిన వస్తువులు తయారు చేసి ఇవ్వటం ఇక్కడి వారి నైపుణ్యత। అందుకే ఇత్తడి వస్తువులు కొనాలంటే అజ్జరం వెళ్లాలంతే అనేటట్టుగా ఇక్కడి ఇత్తడి వస్తువులు తయారీ వారి వృత్తికి గుర్తింపు తెచ్చింది। జర్నలిస్టుల సంక్షేమానికి తాను అన్ని విధాలా కృషి చేస్తానని చింతలపూడి శాసనసభ్యులు
సొంగ రోషన్ కుమార్ హామీ ఇచ్చారు. జంగారెడ్డిగూడెం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా 2 నెలలకు ఒకసారి జర్నలిస్టులతో నేరుగా భేటీ అవుతానన్నారు. పట్టణంలో మీడియా హౌస్ నిర్మాణానికి తన వంతుగా ₹1,00,000 విరాళం అందిస్తానని ప్రకటించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని చిట్టూరి గణేశ్వరరావు టౌన్ హాల్లో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి సహకరించిన జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలు తనకు తెలుసన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి తాను అన్ని విధాలా అండగా ఉంటానన్నారు. పట్టణంలో మీడియా హౌస్ నిర్మాణానికి తాను ₹1,00,000 విరాళం ఇస్తానన్నారు. అంతేకాకుండా ఈ భవన నిర్మాణానికి టీడీపీ నాయకులు చెరుకూరి శ్రీధర్, అబ్బిన్న దత్తాత్రేయ, ఇనమడూరు రామాంజనేయులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఇళ్ల స్థలాల కేటాయింపు అంశం రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను ఫెడరేషన్ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులతో పాటు ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు కె చిన్నారావు, జబీర్, శంకర్రావు, గొల్లమంద శ్రీనివాసరావు, పిఎన్వి రామారావు, కలపాల శ్రీనివాస్, దోసరి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. మీడియా ఎంత పవర్ఫుల్, మన మీడియా ఎటువంటి రోల్ ప్లే చేసింది మొన్న ఎన్డీఏ ప్రభుత్వం గెలవడానికి అనే విషయం అందరికీ తెలుసు. ఎన్డీఏ ప్రభుత్వంలోకి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్క మీడియా మిత్రునికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మీడియా కమిటీ హాల్ కి ఆల్రెడీ ల్యాండ్ శాంక్షన్ అని చెప్పారు. మరి బిల్డింగ్ విషయంలో నేను శ్రీధర్ గారిని పిలిచి అడిగాను, మామూలుగా సుమారు ఎంత అవుతుందని. ఉన్నారా చెరుకు శ్రీధర్? ఒక 20 lakhs దాకా అవుతున్నారు. నాకు ఎక్కువ మాటలు చెప్పడం ఇష్టం ఉండదు. నాకు ఇంకా జీతం రాలేదు ఎమ్మెల్యేది, అది వస్తుంది. వచ్చిన తర్వాత నేను నా తరఫున ₹1,00,000 నేను ఆ బిల్డింగ్కి ఇస్తాను. ఈ మీడియా కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో ఇదేదో గ్రూప్ సంబంధించి కాదు, లేకపోతే ఫెడరేషన్ సంబంధించి కాదు, మీడియా కమ్యూనిటీ హాల్ అంతే ఇది. సో నాకు మళ్ళీ ఇంకొకరు వచ్చి మాకు కావాలి కూడా అడగడం కాకుండా ఒకటే కమ్యూనిటీ హాల్ ఉండాలి. అది ఏ ఫెడరేషన్ ఏ గ్రూప్ కన్నా అదే ఒకటి ఉంటుంది కమిటీ హాల్ మీడియాకి. మరి మీడియా కమిటీ హాల్ కన్స్ట్రక్షన్ లీడర్షిప్ బాధ్యత నేను 3కి ఇస్తున్నాను. మిమ్మల్ని అడగకుండా నేను చెప్తున్నాను, మీరేమనుకోకండి. ఒకటి చెరుకూరు శ్రీధర్ గారు మీడియా ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి, అలాగే అబ్బిన్ దత్తాత్రేయ గారు ఉంటారు, తర్వాత రామాంజనేయులు గారు ఒకసారి ముందుకు రావాలండి. వీరి 3 కూడా మరి ఎట్లాగో మా టౌన్ ప్రెసిడెంట్ రావురి గారు ఉంటారు. వారి పర్యవేక్షణలో ఈ 3 మీకు మీడియా ఈ కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ విషయంలో ఎప్పటికప్పుడు ఒక దిశ వాళ్ళు సూచిస్తారు. మరి దీనికి కావాల్సిన ఫండ్స్ కూడా వాళ్ళు ఏ విధంగా చెప్తారు. మరి అలాగే మీకు సంబంధించిన హౌస్ సైట్స్ విషయంలో కూడా నేను మన మినిస్టర్ గారి నా పాత్రతో మాట్లాడతాను. దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి అన్ని కూడా రాబోయే రోజుల్లో మాట్లాడి చెప్తాను. ఏదో ఇట్లాగా మీటింగ్స్ పెట్టుకోవడం కాకుండా ప్రతి 2 నెలలకు ఒకసారి శనివారం ఎన్ని మీడియా గ్రూప్స్ ఉంటే అన్ని మీడియా గ్రూప్స్ తోటి నేను 2 నెలలకు ఒకసారి రివ్యూ పెడతాను. సో దాంట్లో మీరు మా ప్రభుత్వానికి ఎటువంటి వార్తలు రాస్తున్నారు, లేకపోతే ఎటువంటి లోపాలు చూపిస్తున్నారు, మరి మేము మీడియాలో వచ్చేవి ఎటువంటి బాగున్నాయి, ఎటువంటి ఇబ్బందికరంగా ఉన్నాయి అనేది కూడా మేము ఆ విషయం మీద చర్చిస్తాము. ప్రతి 2 నెలలకు ఒకసారి శనివారం రోజు ఉంటుంది. మానవతా సేవా సంస్థ జంగారెడ్డిగూడెం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గురవాయగూడెం మధ్య క్షేత్ర సమావేశ మందిరంలో జరిగింది. నూతన కార్యవర్గం సభ్యులచే మానవతా రీజనల్ కోఆర్డినేటర్ త్రిపుర సుందరి ప్రమాణ స్వీకారం చేయించారు. గౌరవ అధ్యక్షులుగా ఆకుల ధర్మరాజు, అధ్యక్షులుగా అయినాల వెంకటరమణమూర్తి, ఉపాధ్యక్షులుగా అల్లూరి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా మహంకాళి రంగప్రసాద్, కోశాధికారిగా ఇమ్మంది మురళీ మాధవరావు, సహాయ కార్యదర్శిగా పల్లి వెంకటరెడ్డి, ఈసీ పర్యావరణ సభ్యులుగా దల్లి రామాంజనేయరెడ్డి, విద్యా విభాగం సభ్యులుగా పెనుమర్తి సురేష్ బాబు, ఈసీ ఎమర్జెన్సీ సభ్యులుగా మొగిలినేడి వెంకటేశ్వరరావు, ఈసీ అవేర్నెస్ సభ్యులుగా భరద్వాజ రామకృష్ణ ప్రసాద్లు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను సత్కరించారు. వెలుగు నింపడానికి కృషి చేస్తామని సంస్థ ఆర్థిక లావాదేవీలలో పూర్తి పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేస్తున్నాం.
మానవతా నూతన కార్యక్రమం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 2024-2025 సంవత్సరాలకు గాను మా టీము ఏదైతే ఉన్నామో సెక్రటరీ ప్రెసిడెంట్ అయినా వెంకటరమూర్తి అనబడే నేను, ఉపాధ్యక్షుడిగా అల్లూరి రామకృష్ణ గారు, అలాగే సెక్రటరీగా మహంకాళ రంగప్రసాద్ గారు, సహాయ కార్యదర్శిగా పల్లి వెంకటరెడ్డి గారు, కోశాధికారిగా మాధవరావు గారు, అలాగే ఈసీ పర్యావరణానికి దల్లి రామాంజన్ రెడ్డి గారు, అలాగే ఈసీ ఎమర్జెన్సీగా మొగల్రెడ్డి శ్యామ్ గారు, ఈసీ ఎడ్యుకేషన్కి సంబంధించి తిరుమతి సురేష్ బాబు గారు, అలాగే ఈసీ అవేర్నెస్కి శ్రీ భరద్వాజ రామకృష్ణ గారు, అలాగే మా గౌరవ చైర్మన్ గారు ఆకుల ధర్మరాజు గారు, అలాగే మా రీజనల్ చైర్మన్ త్రిపుర రమేష్ గారు ఆధ్వర్యంలో, అలాగే మా పూర్వ అధ్యక్షులు, అలాగే పూర్వ సభ్యులు, మానవతా కమిటీ ప్రతినిధి సభ్యులు అందరితో కలిపి ప్రమాణం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మానవతాన్ని శాంతిరథాలు, ఫ్రీజర్ బాక్సులు, ఎడ్యుకేషన్ మీద ప్రధానంగా దృష్టి సారించాలనేది మా ప్రధాన ఉద్దేశం. ఫ్రీజర్ బాక్స్ అడిగినోడు లేదనకుండా చేసే ఉద్దేశంగా రాబోయే రోజుల్లో ఫ్రీజర్ బాక్స్ అడిగితే లేదు రిపేర్ అని చెప్పకుండా ఉండే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మానవతలో చేరాలనుకున్న సభ్యులు ఎవరైనా సరే మానవతా సేవలు నచ్చి సభ్యులుగా చేరవలసిందిగా జంగాడు గ్రామ ప్రజలకి, జంగాడు చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా చేస్తాం. ఎందుకంటే పారదర్శకంగాను మీరు ఇచ్చిన డబ్బులకి న్యాయం జరుగుతుంది, సభ్యులుగా చేరాల్సిందిగా కూడా కోరుతున్నాం. అంతేకాకుండా ఎవరైనా దాత ముందుకు వచ్చి వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ చేయాలనుకుంటే మానవతా సహాయ సహకారం ఇప్పుడు అందిస్తుంది. అలాగే ప్రోగ్రామ్ చేయడానికి కూడా మానవత సిద్ధంగా ఉందని తెలియజేస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సభ్యులందరికీ కూడా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, అలాగే మా పెద్దలందరూ కూడా గౌరవిస్తూ ముందుకు వెళ్తానని తెలియజేస్తూ, నైరుతి రుతుపవనాలు, ద్రోణుల ప్రభావంతో జంగారెడ్డిగూడెం పట్టణంలో భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురవటంతో ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అత్యవసర పనుల మీద బయటకు వచ్చిన వారు గొడుగులు, రెయిన్ కోట్లు వినియోగించుకున్నారు. ఈశాన్య అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు, పశ్చిమ అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు వేరువేరుగా 2 ద్రోణులు కొనసాగుతూ ఉండటంతో మరో 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. కావున ప్రజలు తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు. విభిన్న ప్రతిభావంతులు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, కావున వీరి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జంగారెడ్డిగూడెం ఎంఈఓ రాముడు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో ఉన్న భవితా సెంటర్లో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే భవితా సెంటర్లో విద్యాభ్యాసాలు నేర్పిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వీరిని ఎంతగానో ప్రోత్సహిస్తోందన్నారు. కావున తల్లిదండ్రులు వారి పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని సూచించారు. అనంతరం స్థానిక వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ మాట్లాడుతూ భవితా సెంటర్ అభివృద్ధికి దాతల సహకారంతో తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
అనంతరం విశ్రాంత ఉద్యోగి కమలా కుమారి సహకారంతో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, స్కూల్ ప్రిన్సిపల్ రజని తదితరులు పాల్గొన్నారు. ప్రతి మండలం నుంచి మండలంలో హెడ్క్వార్టర్లో ఉంటుంటాయి. అలాగే జనరల్గా స్కూల్స్ అయినప్పటికీ ప్రతి పాఠశాల వాడవాడలో స్కూల్స్ ఉంటుంటాయి. దాంట్లో చక్కగా అందరు తెలుగులో వస్తూ ఉంటారు. దీనికి ఒక ప్రత్యేకత, ఈ పాఠశాల బొల్తా సెంటర్ మీద ప్రత్యేకత ఉంటుంది. వీటికి సంబంధించి అంగవైద్యం కానీ మెంటల్గా కానివ్వండి, ఇలాంటి పిల్లలకి తరబీదులు ఇవ్వాలి అంటే ఇంటి దగ్గర ఉండి మనం మన పిల్లవాడిని ఏదో ఆలాపాలా చేసుకుంటాం, కానీ మానసికంగా ఎదుగుదలకి రావడానికి తరబీదులు ఇవ్వాలంటే ప్రత్యేకమైన టీచర్స్ ఉంటారు. వాటి కోసంగా ఈ సెంటర్ కొంచెం వాళ్ళలో కొంచెం మార్పు వస్తుంది. అర్థమైందా? దయచేసి మీకు ఓపుకున్నా లేకపోయినా ఎవరో ఒక మనిషి అన్నా పట్టుకొని మేము ఆల్రెడీ ఒక వెహికల్ కోసం చూస్తున్నాము, మా వరకు మేము ప్రయత్నం చేస్తాము. ప్రభుత్వ పరంగా ఇప్పుడు వచ్చింది మన ప్రభుత్వం, కంపల్సరీ ప్రభుత్వ పరంగా దీనికి ఒక వెహికల్ కావాలని అడుగుతున్నాము. మేడం గారు చెప్పారు ఈ స్కూల్ని ఇక్కడ మార్చొద్దని. నాకు నా వార్డులో ఉన్న స్కూల్ని పంపించడం ఇష్టం లేదు, కానీ అక్కడున్న పరిస్థితి బట్టి ఎంఈఓ గారితో మాట్లాడాను, మేడం గారిని కాన్ఫరెన్స్లో తీసుకుని మాట్లాడాను. నా వరకు నా ప్రయత్నం ఎలాంటి ఇది లేకుండా నేను చేసి పెడతాను. కంపల్సరీ ఇక్కడ అన్ని అకామిడేషన్ అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి మనకి ముఖ్యంగా తల్లిదండ్రులు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఇక్కడికి రావటం వల్ల ఏంటంటే పిల్లల్లో కూడా కొంచెం మానసిక ఉత్తేజం వస్తుంది. ఇంటికాడ ఉండి అలా మగ్గి పెట్టే కన్నా మీరు చూడడం చేయలేదు కాదు, ఏ ఫోన్ ఇచ్చేస్తారు, ఏ టీవీ పెట్టేస్తారు, అది కాదు ముఖ్యం. ఒక పక్క ఒకళ్ళ అలా పరిచయం ఉండటం వల్ల ఏంటంటే ఆలోచనలో తెలియని ఒక చైతన్యం ఏర్పడుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో పలు విశిష్ట పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దాతల సహకారంతో భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని
సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాము కాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరణ వార్తల్లోకి స్వాగతం. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధనతో పాటు పౌష్టికాహారం, నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు కస్తూరిబా బాలికోన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన ఉండాలన్నారు. అలాగే విద్యార్థుల్లో పోషకాహార లోపాలను అధిగమించేందుకు మధ్యాహ్న భోజన మెనూను పక్కాగా అమలు చేయాలన్నారు. తాను జిల్లాలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తానని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం తరగతి గదులను పరిశీలించి పుస్తకాల పంపిణీపై విద్యార్థులను ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. విద్యాశాఖ అధికారులు తరచూ పాఠశాలల తనిఖీ చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. భోజనం నాణ్యతపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహాం, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ, ఎంఈఓ ఆర్ రంగయ్య, హెచ్ఎంజీ సునీత ఉన్నారు. పర్యావరణానికి హాని కలిగిస్తే ఉపేక్షించేది లేదని కూటమి ప్రభుత్వం పర్యావరణ హితానికి కృషి చేస్తోందని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తెలిపారు. ఉంగుటూరు మండలం నారాయణపురం లయన్స్ క్లబ్ సమావేశ మందిరంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు నేతృత్వంలో ఏలూరు జిల్లా డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ అధ్యక్షతన ఉంగుటూరు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమడోలు, నిడమర్రు, గణపవరం, ఉంగుటూరు మండలాలకు చెందిన రెవెన్యూ, పోలీస్, మండల పరిషత్, ఫిషరీస్, అటవీశాఖ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆక్వా సాగులో కోడి వ్యర్థాల నిరోధం, గ్రామాల్లో కలుషితం లేని త్రాగునీరు సరఫరాపై అధికారులు సామాజికవేత్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆక్వా సాగులో కోడి వ్యర్థాలు వాడటం కారణంగా ఆక్వా సాగు ప్రమాదంలో పడిందన్నారు. అధికారులు కోడి వ్యర్థాల రవాణాను నిరోధించడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో కమిటీలు వేయాలని, అలాగే రెవెన్యూ, పోలీసు, అటవీశాఖ, మత్స్యశాఖ, కాలుష్య నియంత్రణ శాఖ వారు ప్రత్యేక శ్రద్ధ వహించి వ్యర్థాలను నిరోధించడానికి కృషి చేయాలన్నారు. తెచ్చుకునే వాటర్ తాగడమే జరుగుతుంది సార్. దాన్ని
దృష్టిలో పెట్టుకుని అంటే పూర్తిగా పంచాయతీ నుంచి చేసినప్పుడు ఒక 3 ట్యాంక్స్ గుర్తించడం జరిగిందని, అవి కూడా గతంలో వేశారు, ప్రజలకు వాడట్లేదని చుట్టుపక్కల రైతులు కూడా చెప్పారండి. ప్రస్తుతానికి అయితే మా బదులు అయితే ఏమి వేసేది అనేది లేదండి. అందరూ కూడా మనం పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిలో కూడా ఉంది. అలాగే మనకి ఈ ఆక్వాకల్చర్ గురించి అందరికీ రకరకాల అపోహలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఎక్కడా కూడా ఒక దిశా నిర్దేశం లేకుండా స్వతహాగా రైతులు ఏర్పరచుకున్న ఇది ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ. అలాగే ఒక పండించే చేప కలిసి ఇది కూడా, ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరు ఏ మార్కెట్లు కూడా ఏర్పాటు చేయలేదు. మార్కెట్ వైజ్ కూడా రైతులే చేసుకున్నారు. అలాగే ఇక్కడ కొల్లేరు వచ్చేటప్పటికి కొల్లేరుని మనం పర్యావరణం కాపాడటంతో పాటు అక్కడ ఉన్న ప్రజల యొక్క జీవితాన్ని కూడా బాగుండేటట్టు, వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టు మనం చేయాలని మనం చేయాలి తప్ప అక్కడ మనకి ఫీడ్ మేపి చేప వల్ల ఎప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనం సరైన నాణ్యమైన మేతను అందించగలిగితే ఆ చేప ద్వారా మనకు కూడా ఆరోగ్యకరమైన ఆహారంగా ఉంటుంది తప్ప దానివల్ల ఎటువంటి నష్టం లేదు. ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెంకు రాత్రి వేళల్లో కూడా బస్సు సర్వీసులు నడపాలని టీడీపీ నాయకులు పొగాకు రైతు అల్లూరి రామకృష్ణ కోరారు. రాత్రి సమయంలో బస్సు సర్వీస్ లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి పొగాకు కొనుగోలు చేసేందుకు వ్యాపారస్తులు జంగారెడ్డిగూడెం వస్తూ ఉంటారన్నారు. శనివారం, ఆదివారం సాయంత్రం సమయాల్లో వారు అక్కడి నుంచి బయలుదేరతారని అన్నారు. ఏలూరు వచ్చేసరికి రాత్రి 11 గంటలు అవుతుందని, అప్పుడు జంగారెడ్డిగూడెంకు బస్సు లేక వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. కావున తక్షణమే బస్సు సర్వీస్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి బస్సు సర్వీస్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మన ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారిని పోగా బైర్లు ఆర్టీసీ బస్సులు ఓపెనింగ్ వచ్చిన రోజుని ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా నుంచి ఆదివారం, శనివారం ఏలూరులో దిగితే జంగారెడ్డిలో వస్తాకే బస్సులు ఇవ్వట్లేదు. ఇది మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి శనివారం, ఆదివారం 11 గంటలకి మాకు బస్సు అరేంజ్ చేసేలాగా మాట్లాడమని మీకు కృతజ్ఞత భావం ఉంటామని మరీ కోరడం జరిగింది. ఇదే విషయాన్ని మన ఎమ్మెల్యే రోషన్ కుమార్ దృష్టికి తీసుకెళ్తే దీన్ని తప్పకుండా పరిశీలించి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తానని మనకు హామీ ఇచ్చారు. ఈ బస్సు వల్ల చాలామంది 11 లాస్ట్ దాటిపోతే వస్తాకే జంగారెడ్డిగూడెం వస్తాకే ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం ఉన్నట్టు గ్రామాలు వస్తాకే చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళకు కూడా ఉపయోగం జరుగుతుందని మరీ కోరి ప్రార్థిస్తే మన రోషన్ కుమార్ గారు దీన్ని స్పందించి దీన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తానని పై అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. తాను మాటల అధికారిని కాదని చేతల అధికారినని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి రుజువు చేశారు. ఇటీవలే జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వెట్రిసెల్వి ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలో భాగంగానే తన వాట్సాప్ నెంబర్ను బహిరంగంగా ప్రకటించారు. ఈ నెంబర్ ద్వారా ప్రజలు వారి సమస్యలను తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. జంగారెడ్డిగూడెం ఏలూరు రహదారి మధ్యలో ఉన్న ఉప్పలపాడు వద్ద 2 పెద్ద చెట్లు ఎండిపోయి ప్రమాదకరంగా మారాయి. ఈ సమస్యను సహాయ ఫౌండేషన్ ప్రతినిధులు వాట్సాప్ ద్వారా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన కలెక్టర్ 24 గంటల్లోనే చెట్లను నరికించి సమస్యకు పరిష్కారం చూపారు. దీంతో సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్లు మధు మాట్లాడుతూ సమస్యను పరిష్కరించిన కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ప్రజా సమస్యలను ఇంతే వేగంగా పరిష్కరించాలని కోరారు. ఇటీవల ఏలూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వెట్రిసెల్వి గారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం
ఒక వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్లో ఉప్పలపాడు వద్ద గల 2 ఎండిపోయిన చెట్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఇదే రోడ్లో గతంలో ఈ ఎండిపోయిన చెట్లు వలన ఒక ప్రాణం పోయింది, అలాగే 2 గాయాల పాలైన సంఘటనలు కూడా ఈ ప్రాంతంలో జరిగాయి. దాన్ని దృష్టిలో ఉంచుకుని మా సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా మేడం గారికి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. 24 గంటల్లోపే ఆవిడ స్పందించి ఈ 2 ఎండిపోయిన చెట్లను కూడా తొలగించడం జరిగింది. ఆమెకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా ప్రజా సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విభిన్న ప్రతిభావంతులకు తన వంతు సహకారం అందిస్తారని అగాపే స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు బిదురుగండ్ల ఆసిబాబు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణం సూరప్పరాజు కాలనీలోని అగాపే కార్యాలయంలో ఆసిబాబు వ్యక్తిగత వివరణతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా తాడేపల్లిగూడెంకు చెందిన బత్తిన శ్రీను అనే విభిన్న ప్రతిభావంతుడికి 20,000 రూపాయల విలువ గల వీల్ చైర్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు మనోధైర్యంతో ముందుకు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి మాబు సుబాని, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు లక్ష్మణరావు, కార్యదర్శి బాజీ పఠాన్, కొప్పాక రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇది మీరు ఎట్టండి. ఈరోజు జంగారెడ్డిగూడెం సూరప్పరాజు కాలనీలోని అగాపే ప్రాంగణంలో జరుగుతున్నటువంటి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమంలో ఈ రోజున ఒక శారీరక దివ్యాంగునికి వీల్ చైర్ని ఉచితంగా అందించడం జరుగుతోంది. బత్తిన శ్రీను అనేటువంటి 42 సంవత్సరాల ఈ వ్యక్తి వైకల్యంతో బాధపడుతూ ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా కానీ వీటి మీద మోసుకెళ్ళవలసి వస్తుంది, చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి వీళ్ళ బావగారు అయినటువంటి అప్పారావు గారు నాకు చెప్పి చాలా బాధపడ్డారు. సరే అయితే మీరు బాధపడే అవసరం లేదండి, నా దగ్గర వీల్ చైర్ ఉంది, నేను ఇస్తాను. మీ శ్రీను లాంటి విభిన్న ప్రతిభావంతులకి మేము చాలామందికి వీల్ చైర్ గతంలో ఇచ్చాము, ఇది తప్పనిసరిగా ఇస్తామని చెప్పాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇత్తడి వస్తువులకు వరల్డ్ ఫేమస్ అజ్జరం. పెరవలి మండలం అజ్జరం ఇత్తడి వస్తువుల తయారీ, ఎగుమతులపై ప్రత్యేక కథనం. జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తా. ఏపీడబ్ల్యూజేఎఫ్ సన్మాన కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్ హామీ. ఘనంగా మానవతా సేవా సంస్థ జంగారెడ్డిగూడెం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. అభినందనలు తెలిపిన ప్రముఖులు. నైరుతి రుతుపవనాలు, ద్రోణుల ప్రభావంతో జంగారెడ్డిగూడెంలో భారీ వర్షం, ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.